ఎంఎస్ నెంబర్ 213 డేటెడ్ 20/8/2026 ఆగస్టు 20వ తారీఖున ఒక చీకటి జీవో ఇష్యూ చేశారు. ఏమని చీకటి జీవో ఇష్యూ చేశారంటే, ఇంతకుముందు ఇష్యూ చేసినటువంటి జీవోల్లో ఎక్కడా కూడా ప్రభుత్వ భూమి అలాట్మెంట్ చేస్తుందని చెప్పింది, కానీ ఎంతకి అలాట్ చేసింది, ఏ ప్రాసెస్లో అలాట్ చేసింది, వాళ్ళకి ఎలా అలాట్మెంట్ చేయాలనే దాని మీద క్లారిటీ ఇవ్వాల. ఎందుకు క్లారిటీ ఇస్తే ఆ జీవోలు నేను వెంటనే సస్పెండ్ అయిపోతాయని రాష్ట్ర ప్రభుత్వం నిన్న అదానీ దగ్గర వందల కోట్ల రూపాయల లంచాలు తీసుకొని నారా లోకేష్ మీద నేను చాలా స్పెసిఫిక్ ఎలిగేషన్ చేస్తున్నా. ఈ అదానీ సెంటర్ని అదానీకి పాపం ఆ అమ్మాయిని బలి చేశారు. అదానీ కోసం అమ్మాయిని బలి చేశారు. సరే, ఆ సబ్జెక్ట్లోకి నేను వెళ్ళను. ఇప్పుడు ఈ దేశం ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల అదానీ ఒకడు. మీరు అదానీకి, జగన్మోహన్ రెడ్డికి, గత ముఖ్యమంత్రికి ఇద్దరికీ కూడా అవినీతి ఆరోపణలు ఉన్నాయి. వీళ్ళిద్దరూ కూడా రాష్ట్ర ప్రభుత్వ సొమ్మును దోచుకున్నారు. ఇదిగో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అదానీతో కుమ్మక్కై రాష్ట్రాన్ని నాశనం చేశాడని ఎలిగేషన్ చేసిన దాంట్లో పవన్ కళ్యాణ్ ఉన్నాడుగా, ఎలిగేషన్ చేసిన దాంట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉన్నాడుగా, ఎలిగేషన్ చేసిన దాంట్లో నారా లోకేష్ ఉన్నారుగా. మరి మీరు చేసింది ఏంటి అని అడుగుతున్నాను నేను. ఎస్ఐపిబి కమిటీ చైర్మన్గా ముఖ్యమంత్రి, దాంట్లో వన్ ఆఫ్ ది మెంబర్గా పవన్ కళ్యాణ్. మీరు ఈ అదానీ డేటా సెంటర్కి సంబంధించిన ఇన్ని వేల ఎకరాలు, 100 ఎకరాల ల్యాండ్లో చూడండి, క్లాజ్ నెంబర్ 4లో గవర్నమెంట్ ఆఫ్టర్ కేర్ఫుల్ కన్సిడరేషన్ ఆఫ్ ది డెసిషన్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషనల్ బోర్డు ఎస్ఐపిబికి చైర్మన్ చంద్రబాబు నాయుడు, వైస్ చైర్మన్ పవన్ కళ్యాణ్, మాజీ ఉప ముఖ్యమంత్రి. ఈ ఉప ముఖ్యమంత్రి, ముఖ్యమంత్రి, ఈ నారా లోకేష్ ముగ్గురు కలిసి నిన్న తీసుకున్నటువంటి నిర్ణయం క్లాజ్ 4 సబ్ క్లాజ్ 3లో ఇన్క్లూజన్ ఆఫ్ ప్రొవిజన్, అంటే పాత జీవోకు ఒక అమెండ్మెంట్ చేశారు. ఇన్క్లూజన్ ఆఫ్ ప్రొవిజన్ ఎనేబులింగ్ ఎగ్జిక్యూషన్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది సేల్ డీడ్ ఇన్ అకార్డెన్స్ విత్ ది గవర్నమెంట్ డైరెక్షన్స్ ఇష్యూడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్ ఇన్ వ్యూ ఆఫ్ ది స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ ఆఫ్ ది ప్రాజెక్ట్ అండ్ ఇట్స్ సిగ్నిఫికెన్స్ కాంట్రిబ్యూషన్ టు ది స్టేట్ ఎకనామిక్ గ్రోత్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి స్టేట్ ఎకనామిక్ గ్రోత్కి ఇది ఒక స్ట్రాటజిక్ ఇన్స్టిట్యూషన్ కాబట్టి అదానీ సెంటర్కి ఇచ్చినటువంటి 100 ఎకరాలని వితౌట్ ఈవెన్ ఎక్స్పెక్టింగ్ సింగిల్ రూపీ సేల్ డీడ్లు చేసేయండి అని నిన్న ఈ జీవో ద్వారా రాష్ట్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. నేను నారా లోకేష్ని అడుగుతున్నా డైరెక్ట్గా, అదానీ 83,000 కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడి పెడతాను అన్నాడు. ఒక 50,000 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తాను అని అన్నాడు. పెట్టుబడి, ఎంప్లాయ్మెంట్ ఎక్కడున్నాయండి? పేపర్ల మీద ఉన్నాయి. ఇంతవరకు పెట్టుబడి పెట్టలేదు, ఒక్క పర్సన్కి కూడా ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేదు, కనీసం కొబ్బరికాయ కూడా కొట్టలేదు. ఈ కొబ్బరికాయ కూడా కొట్టని అదానీ సెంటర్కి, ఒక మనిషి కూడా లేని అదానీ సెంటర్కి సుమారుగా రమారమి ఈ 60,000 కోట్ల రూపాయల విలువైన 60,000 crores రూపీస్ విలువైనటువంటి భూమిని మీరు అప్పనంగా రిజిస్టర్ సేల్ డీడ్ చేయమని మీరు ఆదేశాలు ఇచ్చిన కారణంగా నేను ఒక ప్రశ్న అడుగుతున్నా ప్రభుత్వాన్ని. ఫర్ ఎగ్జాంపుల్, బై ఛాన్స్ ఆర్ బై ఎనీ అదర్ రీజన్ మీరు ఈ జీవో ప్రకారం ఏపీఐఎస్ అధికారులు సాయంత్రానికి వెళ్ళి సేల్ డీడ్ చేసేస్తారు. ఈ 3 డేటా సెంటర్ల పేరిట మొత్తం సేల్ డీడ్లు మొత్తం జరిగిపోతాయి. కొన్ని 60,000 కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ భూమి ఒక్క రూపాయి తీసుకోకుండా అదానీకి ట్రాన్స్ఫర్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, బై ఎనీ అదర్ రీజన్, ఇఫ్ టుమారో ఇఫ్ అదానీ డిసైడెడ్ నాట్ టు సెట్ అప్ ఇండస్ట్రీ ఇన్ ది ఆంధ్రప్రదేశ్, కెన్ ఆంధ్రప్రదేశ్ రికాల్ ద సేల్ డీడ్? ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు సేల్ డీడ్ చేసిన తర్వాత ఆ సేల్ డీడ్ని రీకాల్ చేసుకునే ప్రొవిజన్ లాలో ఉందా? అబ్సల్యూట్లీ లేదు. రేపొద్దున ఒకటే మాట అంటాడు, మీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నాకు సేల్ డీడ్ చేసిందే, పో ఎల్లడుకోపో, సేల్ డీడ్ చేసింది, సేల్ డీడ్ రీకాల్ చేసే పరిస్థితి లేదు. సార్ మీరు పెట్టుబడి పెట్టలేదు. అవును, పెట్టలేదు. మరి పెట్టకుండా మీరే కదా సేల్ డీడ్ రాశారు, నన్ను ఏం చేయమంటారు? సార్ పెట్టుబడి పెట్టకుండా ఇన్ని వేల కోట్ల రూపాయల ప్రభుత్వ భూమి మీకు ఇవ్వకూడదు కదా. ఇవ్వకూడదంటే మీ ప్రభుత్వం ఇచ్చేసి సేల్ డీడ్ రాసిందా, సేల్ డీడ్ రీకాల్ చేసుకుంటావా? నో, సేల్ డీడ్ రీకాల్ చేసుకోరు. కాబట్టి ఈ డేటా సెంటర్కి సంబంధించిన భూమి నా ఇష్టం వచ్చింది పెట్టుకుంటా, నేను ఈ భూమి నాది, అడిగే హక్కు నీకు లేదు.
ఎగ్జాక్ట్లీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నారా లోకేష్ దీన్నే ఆసరాగా తీసుకున్నారు. అయితే మీరు అనొచ్చు, సార్ ప్రభుత్వమే కదా, తప్పేముంది, ప్రభుత్వం సేల్ డీడ్ రాయొచ్చు కదా, ₹1 ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టకుండా అని. కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో ఇప్పటికిప్పుడు ఎగ్జిస్టింగ్ ఏమైతే రూల్ అయితే ఉందో ఆ రూల్ను కూడా నేను చదివి వినిపిస్తాను రాష్ట్ర ప్రజలకి. జీఓఎంఎస్ నెంబర్ 117 డేటెడ్ 9/11/2023. ఈ జీవో ద్వారా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి ఇప్పటికున్నటువంటి హక్కు ఏంటి అంటే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి కేవలం ఒకే ఒక హక్కు మాత్రమే ఉన్నది. ఏంటి అంటే, ఎగ్జిక్యూషన్ ఆఫ్ సేల్ డీడ్ ఆఫ్టర్ 10 years ఆఫ్ సక్సెస్ఫుల్ ఆపరేషన్ ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమర్షియల్ ప్రొడక్షన్ వితౌట్ ఎనీ ప్రీమియం ఇఫ్ ది ప్రాజెక్ట్ ఈజ్ ఇంప్లిమెంటెడ్ విత్ ఇన్ ది కమిటెడ్ టైమ్ లైన్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో జీఓఎంఎస్ నెంబర్ 117 డేటెడ్ 9/11/2023 క్లాజ్ నెంబర్ 4 సబ్ క్లాస్ 2 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రొవిజన్ ఏంటి అంటే, ఏదైనా ఒక కంపెనీ, ఫర్ ఎగ్జాంపుల్ నేనే వెళ్ళా, నారా లోకేష్ దగ్గరికి వెళ్ళా, సార్ నేను ఒక 50 మందికి ఎంప్లాయ్మెంట్ ఇస్తా, ఒక 100 కోట్లు పెట్టుబడి పెడతా, ఇదిగో నేను ఈ మొబైల్ కంపెనీ కవర్లు తయారు చేసే ప్లాస్టిక్ కేంద్రం పెడతా, నాకు ఒక కంపెనీకి ఇవ్వండి అని చెప్పాను. నాకు కంపెనీ పెట్టడానికి కావాల్సింది ఏంటి, భూమి కావాలి, మిగతా క్యాపిటల్ అదంతా నేనే చూసుకుంటా. ఈ భూమిని నేను నా ఇన్వెస్ట్మెంట్ నేనే పెట్టుకుంటా, నాకు భూమి ఇస్తే చాలు. భూమి లీజుకి ఇస్తానేంటి, సేల్ చేస్తానేంటి. అందుకని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే, ఏదైనా ఈ రాష్ట్రంలో ఒకళ్ళ కంపెనీ పెట్టడానికి వస్తే ఆ కంపెనీ పెట్టడానికి వచ్చిన వాళ్ళకి కేవలం లీజ్ డీడ్ ద్వారా మాత్రమే 99 ఏళ్ళకి, 33 ఏళ్ళకి, 66 ఏళ్ళకి లీజు మాత్రమే ఇవ్వాలి. ఒకవేళ సేల్ చేయాలి అనుకుంటే ఆ కంపెనీ పెట్టి 10 సంవత్సరాల పాటు నడపాలి. నడిపితే మాత్రమే సేల్ డీడ్ చేసే అవకాశం ఉన్నది. మరి ఆదాని ఒక్క ఇటుక రాయి కూడా వేయకుండా ఈ 60,000 ఎకరాల భూమిని ఆదానికి మీరు ఎలా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు? ఎవడబ్బు సొత్తిది? నారా లోకేష్ మీ నాన్నగారు ఏమన్నా కష్టపడి రక్తాన్ని చిందించి సంపాదించినటువంటి భూమే, లేకపోతే చంద్రబాబు నాయుడు వాళ్ళ నాన్న ఖర్జూర నాయుడు గారు సంపాదించినటువంటి భూమే, లేకపోతే నారా దేవాంశ్ యొక్క తాతగారు తండ్రి గారు సంపాదించినటువంటి భూమి? ఎవరి భూమి ఇది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల భూమి. ఈ రాష్ట్ర ప్రజల భూమిని అమ్మటానికి మీకు హక్కు ఎవడిచ్చాడు? మీ జీవో ఏమో స్పెసిఫిక్గా లీజుకి మాత్రమే ఇవ్వాలా, సేల్ డీడ్ చేయాలంటే 10 సంవత్సరాల ప్రాజెక్టు కంప్లీట్ అయిన తర్వాత ఇవ్వాలా, కాదు కూడదు ఇప్పటికిప్పుడే సేల్ డీడ్ చేసేయాలంటే మీ ఇష్టం వచ్చినట్టు గవర్నమెంట్ జీవోలు ఇచ్చే అధికారులకి, మీ తాతలు మీ అధికారులు మీ సొంత వాళ్ళు కాబట్టి అధికారులు మీ ఇష్టం వచ్చినట్టు ఇచ్చేస్తారా? రాష్ట్ర ప్రజలకి ఏం సమాధానం చెప్తారు మీరు? రాష్ట్ర ప్రజలకు మీరు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలకు ఏం సమాధానం చెప్పాలనుకుంటున్నారు? రాష్ట్ర ప్రజల సొమ్ము ఎలాగా మీ ఇష్టం వచ్చినట్టు పప్పు బెల్లాల్లాగా మీరు ఇచ్చేసేయడానికి ఎందుకు అంటే, ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వం 60,000 ఎకరాల ప్రభుత్వ భూమిని దారాదత్యం చేసిన సందర్భంలో రాష్ట్ర ప్రజలకు నేను ఒక మాట చెప్పాలి. వీళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గం ఏంటి అంటే, ఎవరో ఒక XYZ అనుచరుడు ఎవడైనా వచ్చినప్పుడు భూమి ఆయనకి మార్కెట్ వాల్యూ ప్రకారం 10 లక్షలు ఉంటే 50 లక్షలు ఉంటే 10 లక్షలకి, 10 లక్షలు ఉంటే ₹1,00,000 ఇచ్చేస్తున్నారు. ఇచ్చేసి ఈ భూమి ఇప్పుడు నేను ఈ భూమినే ఒక ఆన్సర్గా చెప్తా. ఈ 450 ఎకరాల ప్రభుత్వ భూమిని సేల్ డీడ్ రాయగానే తక్షణమే ఆదాని ఇన్ఫ్రా వాళ్ళు దీనికి ఓనర్లు అయిపోతారు. ఈ 60,000 ఎకరాల వాల్యూ ఉన్నటువంటి ప్రభుత్వ భూమి రిజిస్టర్డ్ అయిపోయిన వెంటనే దీన్ని తీసుకొని వెళ్ళి బ్యాంకుల్లో తాకట్టు పెట్టేస్తారు. ఇక్కడ అదే రాశారు. ఇక్కడ ఏం రాశారు అంటే, inclusion of an enabling provision permitting external commercial borrowings in addition to the existing provision for financing through government India approved financial institutions considering the ultra mega scale of the proposed investment. వీళ్ళు ఎక్స్టర్నల్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్లు తీసుకొచ్చుకునేదానికి, గవర్నమెంట్ అప్రూవ్డ్ ఫైనాన్స్ ఇన్స్టిట్యూషన్స్ నుంచి లోన్లు తీసుకునేదానికి వీళ్ళకి సేల్ డీడ్ రాయమని వాళ్ళు రిక్వెస్ట్ చేశారంట, వీళ్ళు రాసేసారంట. అంటే అర్థం ఏంటి? ₹1 ఇన్వెస్ట్మెంట్ పెట్టకుండా, ఒక ఇటుక రాయి కూడా వైజాగ్లో, అనకాపల్లిలో, రాంబిల్లో వేయకుండా
60,000 కోట్ల రూపాయల ప్రభుత్వ భూమికి వీళ్ళని ఓనర్లను చేసి ఈ 60,000 కోట్ల రూపాయల వాల్యూ ఉన్నటువంటి ప్రభుత్వ భూమిని తీసుకొని వెళ్ళి బ్యాంకులో తాకట్టు పెట్టి 80% లోన్ తీసుకొని ఒక 40,000 కోట్ల రూపాయల లోన్ తీసుకొని నీకెంత నాకెంత అని పంచుకునేటువంటి ఒక కార్యక్రమం. ఈ కార్యక్రమం అదిగో ఇదిగోని ఒక సంవత్సరంలో ఎలక్షన్స్ వస్తాయి. ఈ మధ్యలోపు బ్యాంకులకి ఇవ్వాల్సిన డబ్బులు బ్యాంకులకి వెళ్ళిపోతే మేనేజర్లు తీసుకోవాల్సిన డబ్బులు మేనేజర్లు తీసుకుంటారు. వాళ్ళకేం పోయింది? సేల్ డీడ్ ఉంది, 480 ఎకరాలకు సేల్ డీడ్ ఉంది, ప్రభుత్వం అన్కండిషనల్ సేల్ డీడ్ రాసింది, ప్రభుత్వ బ్యాంకులు వస్తాయి, సేల్ డీడ్ మొత్తం చూసుకుంటే అప్రూవ్డ్ డిపిఆర్ రిపోర్ట్ ఉంటుంది. ఈయన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టు పెడతాన్నాడు, శాంక్షన్ చేయండి, 40,000 కోట్లు శాంక్షన్ చేస్తాయి. అట్లాగనే కదా రఘురామకృష్ణరాజు గారు శాంక్షన్ చేయించుకుంది లోన్లు. 40,000 కోట్ల రూపాయల బ్యాంకులు లోన్లు శాంక్షన్ చేసేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేపొద్దున ఈ అదాని డిఫాల్ట్ అయ్యాడు, నీ ఇక్కడ ప్రాజెక్ట్ పెట్టలా, నేను కట్టను ప్రాజెక్ట్ అన్నాడు. బ్యాంకులో 480 ఎకరాలు ఉన్న ప్రభుత్వ భూమిని రిజిస్టర్ సేల్ డీడ్ ఉంది కాబట్టి ఆక్షన్ వేసుకుంటే వాళ్ళకి కావాల్సిన డబ్బులు వాళ్ళకి తీసుకుంటారు. ఒకవేళ ఏమైనా లాస్ వస్తే ప్రభుత్వ బ్యాంకులు లాస్ కింద రేపు సెంట్రల్ గవర్నమెంట్లో నరేంద్ర మోడీ ఉన్నాడు కాబట్టి 1,00,000 కోట్లు రైట్ ఆఫ్ చేసి పడేస్తారు బ్యాంకులకు లోన్. ఇది ఒక వ్యవస్థ. సామాన్యుడికి మాత్రం ఏటీఎంలో 3,000 రూపాయలు పెట్టకపోతే, మినిమం బ్యాలెన్స్ మెయింటైన్ చేయకపోతే నెలకు 300 రూపాయలు ఫైన్ వేస్తారు.